హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినట్లు నిరూపించినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్ కుకట్పల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆసుపత్రులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకే సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టడమే తప్ప నిర్మించడం తెలియదని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ ను దూరం చేసుకుంటే తెలంగాణలో మాత్రం ప్రజలు అధికారం ఇస్తే 2 ఏళ్లుగా ప్రజలను అరిగోసలు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్లైంది. ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీ కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా కనీసం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట, మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇల్లు అన్నావు కదా, హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని.